2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కర్మ సిద్ధాంతం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, నక్షత్రాలపైకి వచ్చేటప్పటికి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రస్తుతం నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కొక్క నక్షత్రం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి. అంటే ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది అనేది. తప్పకుండా అండి. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం నాగరాజు గారు, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అనేటువంటి విషయం మీద. కర్మ అనేటువంటిది నాగరాజు గారు ఎప్పుడైనా సరే మూలమైనటువంటిదండి. దేనికైనా సరే మనకి ప్రపంచంలో కనిపించేటువంటి చలనం ఉన్న, ప్రాణం ఉన్న ప్రతి జీవరాశి కూడా దానికి వెనకాల ఉండేటువంటిది ఏంటి అంటే కర్మనే. మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులైన పంది, కుక్క, ఎలుక, బల్లి, ప్రతిదీ, పాము, ప్రతిదీ దాంతో మనతో సహా అన్ని కంటికి కనిపించేటువంటి క్రిమి కీటకాదులు, ఆకాశంలో విహరించేటువంటి పశుపక్షాదులు, సో వీటికి సంబంధించి అన్నీ కూడా ఈ కారణం కర్మనే ఉంటుందండి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలం కర్మనే. ఒక కర్మ అనేటువంటిది కారణం ఉంది కాబట్టి నేను ఈరోజు ఇలా కూర్చోగలిగాను, మీరు ఇప్పుడు అలా కూర్చోగలిగారు. నాకు ఈ శరీరంలో అన్నీ పనిచేస్తున్నాయన్నా నేను చూడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు, నేను మంచి బట్టలు వేసుకోగలిగాను. ప్రతి దానికి కూడా కారణం కర్మ అండి, అనుభవించేటువంటి యోగం ప్రతిదీ కూడా. ఈ రకంగా మనం తీసుకుంటే నాగరాజు గారు 3 రకాలైనటువంటి కర్మలు చెప్పబడ్డాయండి. ఒకటి సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే మనం ఏదైతే పాస్ట్ లైఫ్లో ముందు జన్మ కానీ, ముందు క్షణాలు కానీ, ముందు జీవితంలో కానీ చేసినటువంటి కర్మ ఉంటుందో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీ మనం చేసిన క్రియ అదైతే ఉంటుందో అది సంచిత కర్మ అండి. ఆ సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి కూడా అదే కారణం అవుతుంది. ఇప్పుడు నడిచేటువంటి జీవితంలో కష్టానికైనా సుఖానికైనా అదే కారణం అవుతుంది. సో ఇక్కడ అది సంచిత కర్మ అయితే, రెండవది ప్రారబ్ధ కర్మ నాగరాజు గారు. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే ఈ క్షణం నేను చేయగలిగేటువంటి పనులు ఏదైతే నా బుద్ధిపూర్వకంగా నా ప్రమేయంతో నేను చేయగలుగుతున్నానో అదే ప్రారబ్ధ కర్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, అదే నేను తిట్టొచ్చు, అదే నేను లేచి ఎవరైనా కొట్టచ్చు, అదే నేను వెళ్ళి దొంగతనం చేయొచ్చు, అదే నేను ఎవరైనా చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది దీనికి రిఫ్లెక్షన్, ఈ క్రియకి ప్రతిక్రియ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిదే ఆగామి కర్మ. ఉదాహరణకి సంచిత కర్మ అనేటువంటిది ఉంది కదా అని చెప్పి ఒకేసారి మొత్తం దాని మీదే మనం రావండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాగా డబ్బున్న వ్యక్తిని అవమానించి లేదా కొట్టాను అనుకోండి, అది నా కర్మ, నేను చేశాను, దానికి నేను ప్రతిఫలంగా అనుభవించాల్సిన కర్మ బ్యాలెన్స్ ఉంది. సో సంచిత కర్మ ఉంది కదా అని చెప్పి వెంటనే నన్ను ఎవరైనా వచ్చి కొడతారు ఇలా ఉండదండి. నేను ఆ డబ్బున్నవాడిగా ఎదగడానికి ఎంతైతే పుణ్యం అవసరం అవుతుందో అంత పుణ్యం నేను సంపాదించుకున్నప్పుడు ఆ కర్మ నాకు అటాక్ అవుతుంది. సో సంచిత కర్మ అనేటువంటిది క్రెడిట్ లాగా ఎప్పుడు అలాగే ఉంటుంటుంది. సో దానికి ఈ ప్రారబ్ధ కర్మకి సమ్మేళనమే ఈ ఆగామి కర్మ. ఆ సంచిత కర్మకి ఇప్పుడు మనం చేసుకునే ప్రారబ్ధ కర్మకి సమ్మేళనం అండి. ఒక మాట ఉంటుంది నాగరాజు గారు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రము. అంటే కొన్ని కోట్ల లక్షల కల్పయుగాలైనా సరే మనం అనుభవించాల్సిన కర్మ కష్టమైనా సుఖమైనా అది ఏదైనా సరే అది మనమే అనుభవించాలి, చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. అదే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే ఖచ్చితంగా కర్మ అంతా కూడా నాశనం అవుతుంది, తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి ప్రాయశ్చిత్తపూర్వకంగా ఎలా వేడుకుంటాం మనకు తెలియనటువంటి కర్మ? దానికే ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రం, జ్యోతిష శాస్త్రం అండి. దీంట్లో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని సూచన చేస్తూ ఉంటాయి. రవి అనేటువంటి ఆయన ఒకదాన్ని అయితే, చంద్రుడు మనస్సునైతే, తర్వాత బుధుడు వ్యాపారాన్ని అయితే, గురుడు ధనాన్ని ఫేమ్ని అయితే, శుక్రుడు ఈ యొక్క వైవాహిక జీవితాన్ని అయితే, శని కర్మకారకుడైతే, ఈ విధంగా మనల్ని సూచన చేస్తూ ఏ విధమైన కర్మ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి ముందొచ్చేటువంటి రోజుల్లో అని సూచన చేస్తూ ఆ కర్మ నాశనం అవ్వాలంటే ఎలాంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అంటే ఏ గ్రహానికి సంబంధించిన అధిదైవాలని మనం వేడుకోవడం వల్ల, శరణు చెప్పడం వల్ల, ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల కర్మను ఎలా తగ్గించుకోవచ్చు అనేటువంటిదే శాస్త్రం చెప్పిందండి. అదే ఆస్ట్రాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారు, అష్టమ శని నడుస్తుంది అని మనం చెప్తామండి. అర్ధాష్టమ శని నడుస్తుంది అని చెప్తాం. ఏలినాటి శని ఉంది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పలానా జన్మశనిలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలా నేను చెప్తాము.
చెప్పినప్పుడు అవునండి కరెక్ట్గా అదే టైంలో నాకు ఇలాంటిది వచ్చింది, అవునండి కరెక్ట్గా నేను ఇలా టెస్టులు చేయించుకున్నాను, నాకు ఇలా డయాగ్నోసిస్లో ఇలా తేలింది. ఎలా వస్తుంది? కర్మకారకుడైనటువంటి శని ఖచ్చితంగా ఆ టైంలో ఎఫెక్ట్ చేయడం వల్లనే ఉంటుందండి. దాన్ని మనం ఇండికేషన్ ఆస్ట్రాలజీ ద్వారా గుర్తించవచ్చు. చాలామంది ఏమిటి అంటే నాకు జాతక చక్రం లేదు, నా జీవితమే లేదా అంటారు. కాదండి, ఆస్ట్రాలజీ ఒక ఇండికేషన్ అంతే, ఒక సూచిక, రాబోయేటువంటి రోజుకు ఒక ఇండికేషన్ అంతే, అది ఆధారం కాదు. దాని ఆధారంగా మనం ఏ దేవతను ఆరాధన చేసుకోవాలి అనేటువంటిది ఆధారపడి ఉంటుందండి. సో అదేవిధంగా ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి కూడా కర్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 3 కర్మ సిద్ధాంతాల్లో శతభిష నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా నాగరాజు గారు, శతభిష నక్షత్రము అని అంటే కుంభరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. అధిపతి రాహు అండి. జనరల్లీ ట్రావెలింగ్కి బాగా ఇష్టపడుతూ ఉంటారు, ఒంటరిగా ఉండడానికి, అండ్ లౌక్యంగా ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఇంట్రోవర్ట్ మైండ్ రెండూ ఉంటాయండి వీళ్ళ దగ్గర. మనం చెప్పుకుంటే నాగరాజు గారు శతభిష నక్షత్ర జాతకులు వెరీ టాలెంటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. 10 మందిని పైకి తీసుకుని వెళ్ళేటువంటి అతను కొన్ని నక్షత్రాలు ఉంటాయండి, వాళ్ళకి 1% మనం హింట్ ఇచ్చినా మిగతా 99% వాళ్ళే నెగ్గుకుని నిలుపుతారు. అంటే చిన్న బూస్టప్ ఇస్తే చాలన్నమాట. అలాంటి నక్షత్రాల్లో శతభిష నక్షత్రం ఒకటి. అది ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రంగా మనం సంచిత కర్మ అనేటువంటిది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తే అండి, ప్రధానంగా వీళ్ళకి నెంబర్ 1 మేజర్గా అండి లీగల్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. సంబంధం లేని గొడవల్లో తలదూర్చడం, సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళడం వల్ల కోర్టు సమస్యలు, కోర్టు పనిష్మెంట్స్, ఫైన్స్, ట్యాక్సెస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా శతభిష నక్షత్ర జాతకులు మీకు సంబంధించినంత వరకు, మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించినంత వరకు ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్ కట్గా అన్నీ ఉన్నాయో లేదో చూసుకోండి. అది మీ ఫస్ట్ జాగ్రత్త. రెండవది, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వెరికోస్ వెయిన్స్ కానీ, సయాటికా, స్పాండిలైటిస్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ శతభిష నక్షత్రానికి బోధకాలు, ఎలిఫాంటియాసిస్ అంటామండి, దానికి క్యూర్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. స్పాయిల్డ్ బ్లడ్ అంటే బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు, అండ్ ఇంకా చెప్పండి జ్వరము అనేటువంటిది తరచూ ఎక్కువగా రావడం, అయితే అది మలేరియా, ఇప్పుడు మనం పెట్టుకున్న పేర్లు. సో ఈ విషయాల్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ ఇంకొకటి 6th లార్డ్ చంద్రుడు అవడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ అనేటువంటివి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటివి, జీర్ణకోశానికి సంబంధించిన ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువ వస్తాయమ్మా, జాగ్రత్త తీసుకోండి. తర్వాత ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ అనేటువంటి విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి. కోపము, వెంటనే కోపం రావడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి విషయాన్ని మానుకోండి. ఎందుకంటే షార్ట్ టెంపర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, వెంటనే కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా మీ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే మిమ్మల్ని నమ్మిస్తూ, మిమ్మల్ని పొగుడుతూ, బాగా దాన్ని ఏమంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం మీకు తెలియదు. ఆ విధంగా చాలా ఏదో చాప కింద నీరులాగా శత్రుత్వం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఏంటి అంటే మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఎడిక్షన్స్ ఏవైనా ఉంటే మానేసేసేయండి, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. తర్వాత మేజర్గా అండి వీళ్ళకి నాగరాజు గారు, ఒకవేళ విమెన్ అయితే కనుక ద ఒరిజినల్ 7th లార్డ్ రవి అవ్వడం వల్ల మ్యారిటల్ లైఫ్లో మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. డబ్బు, ఆనందం, పేరు, పరపతి అన్నీ ఉంటాయి, కానీ యాక్చువల్లీ ఉండాల్సిన సంతోషం అనేటువంటిది దూరం అవుతుంది. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా పెళ్లి చేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోండి అమ్మా. ఈవెన్ మెన్ ఎవరు చూస్తున్నా సరే 7th లార్డ్ రవి అవ్వడం వల్ల డామినేటింగ్ వైఫ్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా స్ట్రిక్ట్గా రిస్ట్రిక్టెడ్ వైఫ్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కొంతవరకు మంచిదే, దాని విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. marital లైఫ్లో మీకు ఇష్యూస్ వస్తున్నాయి అంటే కారణం కర్మదోషం అండి. మీరు బలంగా ఫిక్స్ అయిపోవచ్చు శతభిష నక్షత్ర జాతకులు, ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇంకా చెప్పాలి అంటే మీకు 3rd and 10th లార్డ్ కుజుడు అవ్వడము, మీరు ఎంత కష్టపడినా మీకు బాగా కలిసి వచ్చే వృత్తులు ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. మళ్ళీ ఒక్కసారి చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ కానీ, డిఫెన్స్ కానీ, ఆర్మీ కానీ, లేకపోతే ఫుడ్ డిపార్ట్మెంట్స్ కానీ, కిచెన్ యుటెన్సిల్స్ కానీ, కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాలన్నింటిలోనూ బాగా రాణిస్తారండి, చాలా బాగా రాణిస్తారు. కానీ వీళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ లేదు అనుకుంటే కారణం కర్మదోషము, సంచిత కర్మ వల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తున్నాయని చెప్పొచ్చండి. అండ్ ప్రధానంగా నాగరాజు గారు వీళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే మంచి ఆర్గనైజర్స్ అని చెప్పొచ్చు, అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పొచ్చు. ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తయ్యేంత వరకు నిద్రపోకుండా దాన్ని ఫుల్ఫిల్ చేసి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వచ్చేలా చేసేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కానీ అలాంటి వీళ్ళ జీవితంలో చాలా సమస్యలు కనబడతాయి. శతభిష నక్షత్ర జాతకులు పేరు రాసుకుని చుట్టూ 10 అంశాలు రాసుకుని, హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఫైనాన్స్ కానీ, మెరిటల్ లైఫ్ కానీ, సంతోషం కానీ ఇలా రాసుకుంటే అన్నిట్లోనూ మేజర్గా వెలితి కనబడుతుందండి. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే
అన్నిటికీ కారణం మళ్ళీ నేనేనేమో అనిపిస్తుంది వాళ్ళకే. ఆ అసంతృప్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అది కారణం కర్మదోషం వల్ల కలిగేటువంటిది. మీరు యాక్చువల్లీ చేయాల్సింది ఏంటి అంటే ఒక వెండి కడియం కానీ, ఆడవాళ్ళైతే వెండి పట్టీలు కానీ వేసుకోండి. వెండి ఆభరణాలు ఉంటే కనుక దానివల్ల చంద్రబలం పెరగడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయం సరైనటువంటి రైట్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు చాలా బాగుంటాయి. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ప్రధానంగా శతభిష నక్షత్ర జాతకులకండి ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక అయితే ప్రస్తుతం నడిచేటువంటి గోచార రీత్యా వీళ్ళకి ఎలా ఉంది అని చెప్పుకుంటే నాగరాజు గారు, వీళ్ళకి 5th లో గురుగ్రహ సంచారం ఆగస్ట్ ఎండ్ వరకు ఖచ్చితంగా బాగుంది. ఆగస్ట్ ఎండ్ దాటిన తర్వాత మీకు ఖర్చులు పెరుగుతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి, ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది కాస్త కష్టమవుతుంది. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రజెంట్ 7th హౌస్లో రవికేతువుల యొక్క సంచారం నడుస్తుందండి. దీనివల్ల బిజినెస్లో టెన్షన్స్ అనేటువంటివి, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి కనబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోరుకున్న విషయానికై కష్టపడేటువంటి తత్వం అది వస్తుందా రాదా అని భయము, ప్యానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా డబ్బు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అవి తిరిగి రాకపోవడం కానీ, లేకపోతే ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి సంబంధిత ఇబ్బందులు ఐదర్ ఫాదర్ వల్ల మీకు రావచ్చు, మీ వల్ల ఫాదర్కి రావచ్చు, ఫాదర్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. ఆ విషయాల్లో జాగ్రత్త వహించాలి. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 దాకా మీకు సంపూర్ణమైనటువంటి రాజయోగం ఉంది, కానీ గురుబలం అనేటువంటిది లేదు. ఈ గురుబలం పెరగాలి అంటే స్ఫటిక శివలింగానికి ఆరాధన చేయండి, గోసేవ చేయండి, శనగలు దానంగా ఇవ్వండి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ఈ పట్టేటువంటి రాజయోగం ఎలాంటి విషయాల్లో మీకు బెనిఫిట్ చేస్తుంది అని అంటే ప్రధానంగా రాజకీయాల్లో మంచి గ్రోత్ తీసుకొస్తుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవి యోగం కానీ, పేరు పెరగడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. జాబ్ లేని వాళ్ళకి జాబులు వస్తాయి, పని లేని వాళ్ళకి పని దొరుకుతుంది. రవి బలం పెరగడం వల్ల అకాల భోజనం అనేటువంటి చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. హెల్త్ ఇష్యూస్లో మంచి మెరుగైనటువంటి పరిస్థితులు చూస్తారని చెప్పచ్చు. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అధిక లాభాలు చాలా ఎక్కువగా కలుగుతాయి. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే మానసిక చింతన బ్లాకేజెస్ అన్నీ కూడా నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 దాకా క్లియర్ అయ్యేటువంటి యోగం ఉంది. కానీ గురుబలం, మిగతా గ్రహ బలాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి. పర్సనల్ చార్ట్ చూసుకుని ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. మేజర్గా మీకు ఉన్నటువంటి కర్మ వల్ల మీరు ఎలాంటి సమస్య పడుతూ ఉన్నా సరే దాన్ని నివారణ చేసుకోవడం కోసం లేదా తగ్గించడం కోసము దాన ధర్మములు అనేటువంటివి ఎక్కువగా చేయండి అమ్మ. అది మీరు వస్త్రదానం చేసినా, జలదానం చేసినా, అన్నదానము చేసినా, మాట ద్వారా మీరు ఎవరికైనా సహాయం చేసినా, భగవత్ సేవ అనేటువంటిది చేసినా మీ కర్మ అనేటువంటిది తగ్గుతుంది. సో ఆ విషయాల్లో మీరు జాగ్రత్త పడండి. అయితే చాలామందికి వారి పర్సనల్ చాట్ ప్రకారం ఏముంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనుకుంటారు. వారి జాతక చక్రం ఆధారంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకుందంతా కూడా గోచార అంశములు నాగరాజు గారు. కానీ పర్సనల్ చార్ట్లో ఏ విషయాన్నైనా సరే మనం కూలంకషంగా చూడొచ్చు, మాట్లాడవచ్చు, జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. సో నేను చాలామందిని చూశాను నాగరాజు గారు, చిన్న వయసు నుంచి నాకు సరిగ్గా చదువు చెప్పించలేదని బాధతో తల్లిదండ్రులను హింసించేటువంటి వాళ్ళని చూశాను. చిన్న వయసులోనే వ్యసనాలకి బానిసైన వాళ్ళని చూశాను. మ్యారిటల్ లైఫ్లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ విడిపోయి నానా రకాల కష్టాలు పడుతున్న వాళ్ళని చూశాను. ఎన్నో రకాలు చూశానండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక మెంటర్ లాగా మీకు గైడెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీ కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. వాళ్ళకి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉంది, వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది, ఎలాంటి రెమెడీ పాటించాలి, దాంతోపాటు చాలామందికి పర్సనల్గా కెరీర్లో ఏ విధంగా స్టెప్ వేస్తే బాగుంటుంది, అదే బిజినెస్సా, కెరీర్ వైపుకి వెళ్ళాలంటే జాబ్ వైపుకి వెళ్ళాలా, లేదా పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే ఇది కరెక్టా కాదా అని తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ త్రూ కనుక మీరు వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.